హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పాతకాలంలో మన విలేజెస్లో ఎలా చేసుకుంటామో ఆ విధంగానే ఎండు రొయ్యలు టమాటా కూర తయారు చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కమ్మగా ఉండే ఒక కూర తయారు చేశానండి. చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. నా వీడియోలు కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు ఈ కూర కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా దోరగా వేగనివ్వాలి. ఈ లోపల మనము కూర కావాల్సిన టమాటాలు, పచ్చిమిరకాయలన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో రెడీ చేసుకోవాలి. అలాగే రొయ్యలు కూడా తల, తోక ఇవన్నీ తీసేసుకొని ఉప్పు వాటర్లో కడిగేసేసుకొని శుభ్రంగా వాటిని కూడా నీళ్ళలో నానబెట్టుకుంటే కొంచెం మెత్తపడతాయి. ఎండు రొయ్యలు డ్రై అయిపోయి గట్టిగా ఉంటాయి కదా, సాఫ్ట్ అవడానికి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ పోపు అంతా వేగిపోయింది కదా, మనం ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేసేసుకొని అవి ఒక 5 నిమిషాలన్నా మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక మనము కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ కన్నా తక్కువ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనము కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసేసుకోవాలి. అలాగే మనము తగినంత పసుపు కూడా ఇప్పుడే వేసేసుకొని ఈ ఎండు రొయ్యలకి ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అంతా పట్టి చక్కగా నీసు వాసన లేకుండా చక్కగా నూనెలో వేగుతాయండి. ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. గుమగుమలాడే కమ్మటి వాసన వస్తుంది. ఇలా చక్కగా వేగాక మనము ఇప్పుడు కట్ చేసుకుని టమాటాలు కూడా వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని సిమ్లో మగ్గనిచ్చుకోవాలండి. ఇంత టైం అని కాదు, మగ్గేదాకా సిమ్లో పెట్టుకొని చక్కగా మగ్గబెట్టేసేసుకోండి. సిమ్లో పెట్టుకుంటే కూర చక్కగా మగ్గుతుంది. చూడండి కూర ఎంత చక్కగా మగ్గిపోయిందో, టమాటాలు బాగా ఉడికిపోయినాయి. ఇంకా ఒక 5 నిమిషాలన్నా మగ్గనివ్వాలండి. ఈ లోపల మనం టేస్ట్ చూసుకొని ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకా ఎంత పడుతుందో అంత ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడే కూర తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని చక్కగా కూరను మగ్గనివ్వాలండి. ఇట్లా మళ్ళీ మగ్గాక మనం మళ్ళీ ప్లేట్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి అడుగంటుతుంది కదా కూర, ఒకసారి కలపెట్టుకోవాలండి. ఇలా చక్కగా టమాటాలు బాగా మగ్గిపోయి ఉడికిపోయాక ఇంకా చివర్లో కూరకు తగినంత కారం వేసేసుకోవాలండి. కొంచెం నీసు కూరలో కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. కారం వేసుకున్నాం కదా, ఈ కారం కూడా కూర అంతటికి పట్టేదాకా ఉంచి అది కూడా నూనెలో బాగా మగ్గనిచ్చాక మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక గిద్ద వాటర్ వేసేసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గ్రేవీనెస్ కోసం అండి కూర. ఈ నీళ్ళన్నీ చక్కగా ఇంకిపోయి చూడండి కూర రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిందంటే కూర రెడీ అయిపోయినట్టేనండి. చూస్తేనే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ కూరని తయారు చేసుకోవచ్చు. అండ్ తొందరగా కూడా అయిపోతుందండి ఈ కూర. వేడివేడి అన్నంలో ఇంక ఈ కూర తింటే ఇంక మనకి చికెన్ బిర్యానీలు అవసరం లేదు, మటన్ పులుసులు అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ కూర. తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఈ కూరను మనము చపాతీలు చేసుకున్నప్పుడు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. చపాతీ కాంబినేషన్లో ఈ కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, కూర రెడీ అయిపోయింది. ఇంకా కట్టేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నేను వేయలేదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.